మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్ కే ఏఐ టూల్. సో పాకిజా గారు ఎలా ఉన్నారు? నమస్కారం తమ్ముడు. ఇంకా నా గురుగారు మోహన్ బాబు గారు ఇప్పుడు మన ఆంధ్ర చేశారు ఆయన కూడా. అవును తమ్ముడు, నేను మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై ఇస్తారో ఏమో నేను భయపడిపోయా. ఇప్పుడు నాగపాపన్న దేవుడు లైన్లో వచ్చేసారు. మా గురుగారు ఎలాగో నాకు భయపడిపోయి నమస్కారం గురుగారు, నేనే పాకిజా, నేను గుర్తుపెట్టుకున్నారా, నేనే పాకిజాను, మీరు అసెంబ్లీ రౌడీలో ఇంట్రొడక్షన్ చేశారు అన్నప్పుడు అరగంటలో నా గురుగారు మెసేజ్ ఎట్లయితే, పాకిజా నిన్ను ఎవరన్నా మర్చిపోతారా, బాగున్నావా, నేను అవుట్ ఆఫ్ సెక్షన్ లండన్కి వచ్చాను, 15 days తర్వాత నీకు తప్పకుండా నేను మెసేజ్ పెట్టలేకపోతే నువ్వు పెట్టమ్మా, కూర్చోపెట్టి మాట్లాడతాను అని నా గురుగారు చెప్పారు. నా గురుగారు కూడా ఎప్పుడు మర్చిపోను. కానీ మెగాస్టార్ పవర్ స్టార్ నాగబాబు అన్న, ఎందుకంటే నా దేవుడు పైన నేను వీడియో పెట్టా. ఇప్పుడు ఆ రోజు బెత్తమ్మ గుడికి వెళ్ళా. ఇప్పుడు ఆ పవర్ వచ్చేసింది. నాగబాబు అన్న దేవుడు నాకు ₹1,00,000 ఎప్పుడు పంపిస్తారో అప్పుడు నేను ఎక్కడికో 10 కోట్లు ఇల్లు తీసుకున్నట్టు చాలా హ్యాపీ. ఇప్పుడు నా కొడుకు, మీరు ఫేస్ చూసారా, రోడ్డు మీద 2 ఇడ్లీకి లేకుండా తిరిగినప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసుకున్నా. ఆ పిచ్చి పట్టేస్తుంది. ఆ తమిళనాడులో ఉండిపోతే ఇంత లోపల పాకిజా పిచ్చి పట్టుతానో లేకపోతే ఎక్కడో రోడ్డు మీద పడుకుంటానో అది బెద్దమ్మకే తెలుసు. బెద్దమ్మ గుడికి వెళ్ళినప్పుడు నా తమ్ముడు, నా కొడుకు, నేను మొక్కుకున్నా, ₹1 కాయిను అందరూ పట్టుకుంటున్నారు. అప్పుడు త్యాగరాజు నా తమ్ముడు పెళ్ళని చెప్తుంది, అమ్మ ₹1 కాను ఇలాగ పెట్టండి, ఆ కాయిను మీరు మొక్కుకున్నప్పుడు అలాగ పట్టేసిందంటే మీరు ఎక్కడికే వెళ్ళిపోతారు అను. నేను తమిళమ్మాయి, ఇక్కడ ఆంధ్రాలో వచ్చి, తమిళనాడులో ఎందుకు పుట్టానో ఎందుకు పెరిగానో అది నాకు చాలా బాధగా ఉంది, అది వేరే విషయం తమ్ముడు. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చి తమిళ్లో మాట్లాడాలా బెద్దమ్మ దగ్గర నాకు అర్థం గబగబా ఆడిపోయింది. అప్పుడు నేను అలాగ పెట్టిన ₹1 కాయిన్ పెట్టినప్పుడు నా మెగాస్టార్ ఫ్యామిలీ, నా పవర్ స్టార్ ఫ్యామిలీ, నా అన్నయ్య నాగబాబు ఫ్యామిలీ 100 ఏళ్ళ పైన ఇంకా 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 బాగుండాలి. నా తమ్ముడు చరణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ, నా అన్నయ్య కూతురు, అల్లుడు, వాళ్ళు ఫ్యామిలీ మొత్తం బాగుండాలి. నేను బతికేది కారణం బెద్దమ్మ నా 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 దేవుడికి పైన నా నాగబాబు అన్న ఫ్యామిలీ అన్నాను. ఇప్పుడు మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీ బాగుండాలి, నా గురుగారు మోహన్ బాబు గారు ఫ్యామిలీ కూడా బాగుండాలి. ఇలాగ పెట్టాను కొడుకు, గబగబ కాయను పట్టేసింది అమ్మ. అయ్యోయ్యో, నేను అమ్మ అరుస్తున్నాడు. అయ్యో తల్లి పట్టుకున్నావా, 2 సెకండ్ కూడా కాదు తమ్ముడు అలాగా. అప్పుడు నేను ఏడిసి, అమ్మా నాకు ఇంత పవర్ ఉందమ్మా, నేను ఎలాగ ఇంత రోజులు బతుకుతాను కూడా తెలియదమ్మా, అమ్మా అన్న ఏడిసినప్పుడు గుడికి వచ్చిన వాళ్ళంతా నన్ను పట్టుకున్నారు. పాకిజా మళ్ళీ వచ్చేసావా, మేము ఉన్నాము, నాగబాబు అన్న ₹1,00,000 ఇచ్చారు, మేము వీడియోలు చూసాం, నువ్వు ఎప్పుడు బాధపడక, నీ ఎందుకు తమిళనాడులో ఉన్నావా, ఇక్కడ రాకూడదా అమ్మా, నేను ఎలాగో బతికి పెట్టేసావమ్మా, నా ఎప్పుడు నాగబాబు అన్న మెగాస్టార్ ఫ్యామిలీ పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోవడమ్మా, వాళ్ళు లేకపోతే నేను బతుకనమ్మా. నా రోషన్ తమ్ముడు వచ్చి నేను ఇంటర్వ్యూ చేసి సుమన్ టీవీ వాళ్ళు ఇలాగా. కానీ తమ్ముడు అప్పుడు ఏడుపున్నప్పుడు మొత్తం మనసులో వచ్చేసారమ్మా, వచ్చి నన్ను కన్నులుగా తుడిసి ఆంధ్రాకి వచ్చేసారు కదా, బాగుంటారు. హైదరాబాద్ షిఫ్ట్. ఇప్పుడు బాధతో వచ్చిన కన్నీళ్ళు ఇప్పుడు ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు. అవును తమ్ముడు, ఎందుకంటే ఇలాగ వచ్చి నాకు బాగా ₹100 చాలా ఆ ఫ్యామిలీలో ₹100 వచ్చింది. నువ్వు కదా అకౌంటే లేదు, రోడ్డు మీద పిచ్చిగా పిచ్చిలాగా తిరుగుకున్నప్పుడు రోడ్డు మీద, అమ్మ మీకు అకౌంట్ కూడా లేదాను, అకౌంట్ నెంబరు అన్నీ ఇమ్మీడియట్గా మీరు తీసుకోండి చెప్పి నా కొడుకు, నా రోషన్ కొడుకు, ఈ సుమన్ టీవీ వాళ్ళు ఎప్పుడు నేను ఏలేలు జన్మంలో మర్చిపోను. 10,000, 5,000, ₹100, ₹50. అవును బాగా వచ్చిందమ్మా. హ్యాపీ ఉన్నారు కదా, హ్యాపీ అంటే హ్యాపీ. ఇలాగ మొహం చూస్తే ఎలాగ ఉన్నాను తమ్ముడు, అప్పుడు మద్రాసులో తీసినప్పుడు నేను ఎలాగ ఉన్నాను, ఇప్పుడు తేజస్ వచ్చేసింది. ఇప్పుడు మన సుమన్ టీవీకి వచ్చినప్పుడు అక్కడ హాయ్ పాకిజా మళ్ళీ వచ్చేసావా అంటున్నారు. ఇప్పుడు త్యాగరాజు ఇంట్లో నుంచి ఎదురులో మన టీవీ, మన సుమన్ టీవీ అద్దం బిల్డింగ్, అక్కడ వచ్చిన లోపల రోడ్డు క్రాస్ చేసుకుని వచ్చిన లోపల స్కూటర్లో పోయిన వాళ్ళు, కార్లో పోయిన వాళ్ళు, నన్ను చూసి కారు ఆపి వెళ్ళండి అంటున్నారు. రోడ్డు క్రాస్ చేసుకోమ్మా పాకిజా. అప్పుడే నాకు ఇంకా ఆనందంగా బ్లడ్ అక్కడ పోయినట్టు, కొత్త బ్లడ్
అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ప్రేమతో ఎంత షూటింగ్లా ఒక హీరోయిన్కి లాగా అప్పుడు చెప్పాను కదా, మన చిరంజీవి అన్న ఏం పుట్టుతుంటారో, మన నాగబాబు అన్న, మన రామ్ చరణ్ ఏం పుట్టుతుంటారో, అదా నాకు క్యారవెన్ కూడా ఇచ్చారు మన షూటింగ్లో. సూపర్. అవును తమ్ముడు, హీరోయిన్ లాగా చూసుకుంటున్నారు. హీరోయిన్ కంటే పైన అతనితో నా చాలా హ్యాపీ. నాతో వచ్చి హలో మేడం సూపర్ మళ్ళీ బాగా వచ్చేసావా. అతను కూడా 10 కంపెనీలకి నిన్న ఫోన్ కొట్టి పాకిజా గారు వచ్చారని నా పక్కన ఇద్దరుకు చాలా మంచి ట్రీట్మెంట్, మంచి ఫుడ్ బాగా. నేను అప్పుడే ఎవరు మన 30 years పృథ్వీయా? అవును కదా, అసెంబ్లీ 91, ఓకే. 92 28 సంవత్సరాల తర్వాత ఇలాగా. అప్పుడు మేము యాక్ట్ చేసినప్పుడు క్యారవన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అన్నీ వచ్చేసింది. అన్నీ ఇప్పుడు ఈ టైంలో వేరే ఒక పిరవి తీసుకుంటూ నేను వచ్చినట్టు. అప్పుడు అది వేరు పిరవి. అప్పుడు రామారావు గారు అప్పుడు అది అక్కడ ఆయన దగ్గర షీల్డ్ తీసుకున్నాను, అది వేరు పిరవి. ఇప్పుడు కొత్త మెగాస్టార్, పవర్ స్టార్ వాళ్ళ ఫ్యామిలీలో దిగిపోయా.